ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. ఈరోజు మీరు చూస్తున్నారు నల్ల జీలకర్ర చూర్ణం. దీన్ని చేదు జీలకర్ర, అడవి జీలకర్ర అని పిలుస్తూ ఉంటారు. ఇది చాలా మంచిది. మనిషికి మెటబాలిజం పెంచి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎవరిలో మెటబాలిజం డిఫాల్ట్గా ఉంటుందో వాళ్ళ ఎక్కువ లావ్ అయిపోవడం, ఆ మెటబాలిజంని పెంచడానికి ఇది ఉపయోగం. ఇది యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ కూడా, అన్ని విధాలుగా ఉపయోగం. ఇది ఎంత గొప్పది అంటే హృదయ రోగానికి కూడా, ఇప్పుడు మనకి షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇక హార్ట్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, కొందరికి ఇవన్నీ ఉంటాయి. పాపం వాళ్ళు ఒక్కో దానికో ఒక ఆయుర్వేదిక్ ఏ దానికేం తీసుకోవాలి, ఇది తీసుకుంటే సరిపోతుంది. ఇది హృదయ రోగానికి ఔషధం. షుగర్ని, ఇన్సులిన్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఇది చాలా ఉపయోగం. బీపీని కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగం అవుతుంది. డైజెషన్ సిస్టమ్ పెరుగుతుంది మరియు కిడ్నీ ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది. ఇంత గొప్పగా పనిచేస్తుంది. దీన్ని పాలల్లో కలిపి తాగొచ్చు, లేదో నెయ్యి, ఆవ నెయ్యి ఉంటుంది కదా, ఆవ నెయ్యితో కలుపుకొని కూడా దీన్ని సేవించవచ్చు. లేదా దీన్ని కషాయం రూపంగా 1 టీ స్పూను నీళ్ళకేసి బాగా మరుగుపెట్టేయాలి. 1 టీ స్పూన్ చాలా, ఎక్కువ అవసరం లేదు. రోజు పొద్దున్నే ఎంటీ స్టమక్లో 1 టీ స్పూను పొద్దున్నే లేస్తేనే 1 గ్లాస్ నీళ్ళలోకేసి మరుగుపెట్టి గ్రీన్ టీ ఎలా సేవిస్తాం అలా సేవించాలి. ఇలా కంటిన్యూస్గా కొన్ని రోజులు అలవాటు పడితే లివర్ సమస్య తగ్గిపోతుంది, వెయిట్ లాసు అవుతారు, హృదయము బాగా పనిచేస్తుంది, షుగర్ లెవెల్స్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. దీనికన్నా మంచిది యాసిడిటీ తగ్గిస్తుంది. ఎవరికన్నా గ్యాస్ట్రైటిస్ ఉంటే రోజు 1 టీ స్పూన్ పొద్దున్న నీళ్ళలో బాగా వీటి పౌడర్ని వేసి మరుగుపెట్టి దాన్ని చల్లగా చేసుకొని పొద్దున్నే ఎంటీ స్టమక్లో సేవించండి. ఇలా ప్రతిరోజు కొంతకాలం సేవిస్తూ ఉంటే దీర్ఘకాలిక వ్యాధులు కూడా వెళ్ళిపోతాయి. మరియు దీంతో ఆయిల్ కూడా తయారు చేస్తారు. చేదు జీలకర్ర ఆయిల్ అంటారు, లేదా కడవ జీరా ఆయిల్ అంటారు, అడవి జీలకర్ర ఆయిల్ అంటారు, చాలా పేర్లు ఉంటాయి. ఎవరికైనా ఎక్కువ ఎయిర్ లాస్ అయిపోయి, ఎయిర్ ఫాల్ అయిపోయి, చిన్న వయసులోనే ఇక వాళ్ళు బాల్డెడ్ అంటాం కదా, అలాంటిది ప్రారంభం అయిపోతుంది అన్న, కొందరైతే రోజు తలస్నానం చేస్తే ఎక్కడ ఎయిర్ లాస్ అవుతుందో అని చెప్పి భయంతో చేయకుండా అయిపోతున్నారు పాపం ఆడపిల్లలు కూడా. దయచేసి వాళ్ళందరికీ కూడా ఈ ఒక ఆయిల్ చాలా ఉపయోగం. జస్ట్ 1/2 టీ స్పూన్ 1 టీ స్పూను తీసుకొని రేపు హెడ్ బాత్ చేస్తామనే రోజు ఈ రోజు తలకు రాసి మంచిగా పడుకోండి, తర్వాత స్నానం చేయండి. లేదా ఒక 1/2 అవర్ ముందు తలకు రాసి స్నానం చేస్తూ ఉండండి. రూట్స్ ఏదైనా ఉంటే మళ్ళీ వెంట్రుకలు ఖచ్చితంగా పెరుగుతాయి. అద్భుతంగా పనిచేస్తుంది ఇది. అంటే మనకి ఏదైనా ఈ వెంట్రుకలకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని తగ్గించడానికి ఈ ఆయిల్ బాగా ఔషధం. చక్కగా ఉపయోగం చేసుకోండి. ఇదే ఈరోజు దివ్యమైన ఆయుర్క్షేమం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.